మనకైతే చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ ఆర్డర్ అయితే పడ్డది. 100 కిలోమీటర్స్, వన్ సైడ్ 100 కిలోమీటర్స్, అంటే అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్స్ వస్తుంది. రైడ్ స్టార్ట్ చేసాను. ఇప్పుడే పెట్రోల్ తక్కువ ఉంది మన దాంట్లో. ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను. ట్రిప్ నోటర్ చేశాను. 7.5 కిలోమీటర్స్ వచ్చాను. ఇంకా 93 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ అయితే మనం 4th రింగ్ రోడ్ తీసుకుందాం. 4th రింగ్ రోడ్ నుంచి వెళ్తుంది అన్నమాట. ఈ 4th రింగ్ రోడ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్కే. రోడ్ నెంబర్ 4 నుంచి రోడ్ నెంబర్ 60కి అయితే వచ్చాము. 60 నుంచి వెళ్ళాలి. చూపిస్తాను మీకు. జాబర్ బ్రిడ్జ్ కూడా మనకు మధ్యలో తగులుతుంది. కోయిట్లో అతి పొడవైన బ్రిడ్జ్ అనమాట అది కూడా చూపిస్తాను మీకు. ఇదే షేక్ జాబర్ బ్రిడ్జ్ అనమాట. కోయిట్లో అతి పొడవైన బ్రిడ్జ్ అనమాట ఇది కోయిట్ సిటీ. కోయిట్ సిటీ అంత చిన్నగా కనపడుతుంది సరే, ఇదంతా కోయిట్ సిటీ టవర్స్ ఇవన్నీ. దీనికి జాబర్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకటి, P2P పార్కింగ్ కెమెరాస్ అయితే ఉన్నాయి. అవి ఎలాగంటే ఇది రోడ్డు వచ్చేసి 100 km/h. మనం కెమెరా ఉన్నా కానీ స్లో అయిపోయి తర్వాత స్పీడ్ కొట్టినా కానీ దొరికేస్తాం. ఎందుకంటే పాయింట్ ఏ కాడి నుంచి పాయింట్ బి దగ్గరికి ఎంత స్పీడ్ వెళ్ళాలో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది. దానికన్నా ముందు వెళ్ళామంటే మనం కెమెరా అయితే కొట్టేస్తుంది. మనకి పాయింట్ ఏ దగ్గర వచ్చేసి మన బండి నెంబర్ ప్లేట్ స్కాన్ చేస్తుంది. మళ్ళీ పాయింట్ బి దగ్గర మన బండి నెంబర్ ప్లేట్ స్కాన్ చేస్తుంది. ఈ మధ్యలో 100 km/h కాబట్టి దానికి డిస్టెన్స్ 10, మన టైం వచ్చేసి 10 మినిట్స్లో రావాలి. దానికన్నా ముందు 9.9 వెళ్ళినా కానీ కెమెరా కొట్టేస్తుంది. అది మనమైతే 60 కిలోమీటర్లు వచ్చాము. ఇంకా డిస్టెన్స్ వచ్చేసి మనకి 40 కిలోమీటర్లు ఉంది. వచ్చేసాము ఆల్మోస్ట్ అబ్దాలి దగ్గరలో. ఇంకా 40 కిలోమీటర్లు. ఇదంతా ఎడారనమాట. ఇంక కనిపిస్తున్నాయి చూసావు, అవి ఒంట్లు గొర్రెలు అవి మేపుతారు ఇక్కడ కూడా అరలేసుకొని. ఇటు సైడ్ నాకు నచ్చింది ఏంటంటే రోడ్లు అయితే చాలా బాగున్నాయి. సిటీలో కన్నా ఇక్కడ చాలా బాగున్నాయి. 120 స్పీడ్. అసలు ఎక్కడ కూడా చిన్న కుదుపు కూడా రావట్లేదు అన్నమాట కార్కి. అంతలా ఉన్నాయి, చాలా బాగున్నాయి రోడ్లు. సిటీలో కన్నా ఇక్కడే బాగున్నాయి చెప్పాలంటే. మనమైతే 83 కిలోమీటర్లు వచ్చాం. ఇంకొక 20 కిలోమీటర్లు ఉంది. 96 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం మనం. ఇదంతా ఎడారి, ఏం లేదు, మొత్తం ఇసుకే. ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది. 100 కిలోమీటర్ అయితే మనం పూర్తి చేసుకున్నాం. ఫైనల్గా మనం రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇది ఒక కంపెనీ అన్నమాట. ఈ కంపెనీకి మనం AED మిషన్ అయితే పట్టుకొచ్చాం. ఇది ఎమర్జెన్సీ టైంలో ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది అనమాట. 800 kd. ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇది పట్టుకొచ్చాను ఇక్కడ కంపెనీకి. ఇక్కడ ఆగమన్నాడు, వస్తానన్నాడు. మనోడు వచ్చి పట్టుకెళ్తాడు.